నమస్తే. 2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి కొంత పరిస్థితులు అనుకూల దిశగా ప్రయాణం చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫాదర్ యొక్క హెల్త్, అంటే తండ్రి గారి ఆరోగ్యం విషయాలు, యోగక్షేమాలు ఒకసారి మకర రాశి వారు పర్యవేక్షించుకుంటే మంచిది. అండ్ కుటుంబంలో ఫైనాన్సెస్లో మార్చ్ 1st and 2nd వీక్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ కుటుంబ విషయాలు, ఫిక్స్డ్ అసెట్ ఏదైనా తీసుకొని ఉంటే వాటికి సంబంధించి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్, హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. ఈ ల్యాండ్ సంబంధించి అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించి కాకపోతే ఎస్పెషల్లీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఉండొచ్చు, ఫైనాన్సెస్లో ఉండొచ్చు, ట్రాన్సాక్షన్స్లో కొంచెం 1-2 వీక్స్లో ఏదో ఒక క్లమ్జీనెస్ అన్నది మకర రాశి వారికి ఉండబోతోంది అనమాట. అండ్ మార్చ్ 3rd, 4th వీక్స్లో చాలా కొన్ని థింగ్స్ మైండ్లో కొన్ని నెగిటివిటీస్, కొన్ని క్లారిఫికేషన్స్ చాలా వరకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. అంటే గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీ అఫైర్స్లో డిస్టర్బెన్సెస్ అండ్ ఫైనాన్సెస్లో ఉండే డిస్టర్బెన్సెస్ వల్ల కొన్ని రిలేషన్స్, వీటిల్లో కమ్యూనికేషన్ ఇవంతా కూడా ప్రాబ్లంలో పడిందని లాస్ట్ మంత్ చెప్పుకున్నాం కదా. బట్ ఈ మంత్లో మార్చ్ మంత్లో చాలా వరకు వీటి విషయాల్లో క్లియరెన్స్ అనేది మకర రాశి వారికి రాబోతోంది అనమాట. ఇంకా స్లోగా ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తోంది మనకి మకర రాశి విషయాల్లో. అండ్ ఎస్పెషల్లీ మార్చ్ 3rd, 4th వీక్స్ అనేది చాలా బెటర్గా ఉంటుందండి. మోర్ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది మీలో అండ్ రిలేషన్స్ కొంచెం రీగైన్ అవ్వచ్చు. కొన్ని కుటుంబ సమస్యలు, ఫైనాన్సెస్లో కొంత క్లియరెన్స్, సార్ట్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే మకర రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వీటికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ మార్చ్ 3rd and 4th వీక్స్లో మీకు కనిపిస్తాయి. విద్యార్థులకు కూడా వాళ్ళు కష్టపడిన దానికి పాజిటివ్ రిజల్ట్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు చేసే ప్లాన్స్ కానీ, అండ్ వాళ్ళకు నచ్చిన యూనివర్సిటీస్లో సీట్స్ వచ్చే విషయం కానీ, నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయ్యే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి, అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి, సో వీళ్ళందరికీ కూడా, అండ్ మ్యారేజ్ అలయన్స్ చూసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి కూడా ప్రోగ్రెసివ్గా 3rd, 4th వీక్స్ అనేవి ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి చాలా విషయాల్లో స్లోలీ ఇంప్రూవ్మెంట్ అయితే మకర రాశి వారికి ఈ మార్చ్ మాసంలో ఎస్పెషల్లీ కనిపించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా 1-2 వీక్స్లో ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, మైండ్లో కొన్ని డౌట్స్ కానీ అలానే ఉన్నా కూడా 3rd, 4th వీక్స్లో గ్రాడ్యువల్లీ స్పిరిచువల్ స్ట్రెంత్ కొంచెం పెరగటం వల్ల ఇంప్రూవ్మెంట్ అయితే మనకి మకర రాశి వాళ్ళకి కనిపించే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ మాసంలో మకర రాశి వారు ఎస్పెషల్లీ అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. దుర్గా అమ్మవారి ఆరాధన, దుర్గా అష్టోత్తరాన్ని చదివినట్టయితే చాలా విషయాల్లో క్లారిటీగా చుట్టూ ఏం జరుగుతుంది, మీకు ఫైనాన్సెస్లో ఏం జరుగుతుంది, ఫ్యామిలీ అఫైర్స్లో ఏం జరుగుతుంది, సిచ్యువేషన్స్ ఎలా మీకు నెగిటివ్గా మారాయి, ఏ పర్సన్స్ వల్ల మీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, సో ఎవరు మీ దగ్గర యాక్ట్ చేసి ఈ సిచ్యువేషన్స్కి మిమ్మల్ని తీసుకొచ్చారనే విషయం అయితే మకర రాశి వారికి క్లారిటీగా చాలా విషయాలు అర్థమవుతాయండి. మ్యాక్సిమం 3rd and 4th వీక్లో ఈ విషయాలు మీకు అర్థమయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1-2 వీక్స్లో స్లోగా ఉన్నా కూడా 3rd, 4th వీక్స్లో స్పెక్యులేషన్ కానీ, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, సో ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, రైతులకు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ పీపుల్కి, వీళ్ళందరికీ కూడా క్లియరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 3rd, 4th వీక్స్లో మీకు చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుందండి. కోర్టు కేసెస్ కానీ, మీకు వాల్యూ గత ఒక 1-2 మంత్స్గా వాల్యూ ఏదైతే తగ్గిందో మళ్ళీ అగైన్ వాల్యూ పెరిగే అవకాశాలు 3rd and 4th వీక్స్లో మార్చ్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే డేట్స్ వైజ్ చూద్దాము మార్చ్ మంత్ ఎలా ఉందో. మార్చ్ 1st, 2nd, 3rd, 4th, 5th ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్గా డిసిషన్స్ తీసుకుంటారు, బిజినెస్లో న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ చేస్తారు, న్యూ ఆపర్చునిటీస్, పాజిటివ్ వే ఆఫ్ థాట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా 6-7 డేట్స్ మేజర్ డిసిషన్స్ ఏవి ఈ డేట్స్లో తీసుకోవద్దు. సో దైవభక్తి కానీ, స్పిరిచువల్ సంబంధించిన స్టడీ చేయటము లేదా టెంపుల్స్ విజిట్ చేయడము. ఏ డేట్స్ 6 and 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18
ఈ డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టు థర్డ్ వీక్ నుంచి ఇంప్రూవ్మెంట్ ప్లానెట్స్లో కొంచెం స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. హెల్త్ కండిషన్స్ బెటర్గా ఉండడము, కమ్యూనికేషన్స్ బాగా పెరగడము, రిలేషన్స్ రీగైన్ అవ్వడము స్టార్ట్ అవుతుంది అనమాట. 16, 17, 18, 19 డేట్ మళ్ళీ ఎస్పెషల్లీ మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దు, ఎందుకో మెంటల్లీ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఆ డేట్. తర్వాత 2021, 22, 23, 24, 2021 డేట్స్ ఎస్పెషల్లీ బాగున్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్స్, పార్ట్నర్స్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ తగ్గడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గడం, లవ్ విషయాల్లో మళ్ళీ సక్సెస్ అవ్వడము, 1-2 monthsగా లవ్ బ్రేకప్స్ ఎవరికైతే ఉన్నాయో వాటిల్లో మళ్ళీ 2021 డేట్స్ ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ చేద్దామా అన్న థాట్స్ రావడము, సో ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళతో అట్లా ఉంటుంది. ఇంకా 22, 23, 24, 25 డేట్స్ మళ్ళీ మేజర్ డిసిషన్స్ తీసుకోకండి. మ్యాక్సిమం ఏమన్నా ల్యాండ్ కొనుక్కోవాలి, లేదా వెహికల్ పర్చేస్ చేయాలి, ఆర్ న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇలాంటి ఐడియాస్ ఏమన్నా ఉన్నా కానీ ఈ డేట్స్లో 22 to 25 మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు ఫైనాన్స్ మ్యాటర్స్లో. 26, 27, 28, 29, 30, 31 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ ఎప్పటి నుంచి డిసిషన్స్ తీసుకుంటారు? 26 to 31 డేట్స్ మళ్ళీ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ కోఆపరేటివ్ పీపుల్ విత్ యూ, ఇలా అంతా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఈ మంత్లో అమ్మవారి ఆరాధన చేయండి, దుర్గా అమ్మవారు, లేదా యూట్యూబ్లో దుర్గా అష్టోత్తరం అవి పెట్టుకొని విన్నా కూడా పాజిటివ్ వైబ్స్ అన్నవి మీకు వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది మకర రాశి వారికి కనిపిస్తుంది ఈ మాసంలో. స్వస్తి.